హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరదతో ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీ ఒడ్డున ఉన్నటువంటి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నీట మునిగింది. వరద నీరు చేరుకోవడంతో జిల్లాలకు వెళ్లాల్సినటువంటి వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం, జంట జలాశయాల గేట్లు తెరిచారు. దీంతో మూసీలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీపై పలు బ్రిడ్జిలపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో చాదర్గఢ్, ముసారాంబాగ్ బ్రిడ్జిలపై రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ముసారాంబాగ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ సెంటరింగ్ కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో ఏరులా పారినటువంటి రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లోని ముంపు బాధితులు సుమారు 15,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి కోసం భోజనం, తాగునీరు ఏర్పాటు చేయడంతో పాటు దుప్పట్లు అందజేశారు. వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు.